శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎలివేటెడ్ కారిడార్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు. మా దగ్గర ప్యారడైజ్ టు బోయిన్పల్లి డైరీ ఫారం దాకా ఒక ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. అదే మాదిరిగా రెండోది జేబీఎస్ టు షామీర్పేట దాకా ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకు కంటోన్మెంట్ ప్రజల తరఫున, మల్కాజ్గిరి ప్రజల తరఫున, మేడ్చల్, షామీర్పేట్ ఆ రోజు అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అందుకు రోడ్లు విస్తరణ చేసినప్పుడు రెండు వైపులా ప్లాట్లు, ప్రాపర్టీస్ కోల్పోతున్నారు. వారికి ఇప్పటికీ జేబీఎస్ టు షామీర్పేట ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారో వారికి కన్ఫ్యూషన్ ఉంది, ఎన్ని ఫీట్లు రోడ్ చేస్తున్నారనేసి. ఆ కన్ఫ్యూషన్ని దూరం చేయడానికి ఒకసారి అధికారులు వారితో మాట్లాడాలని కోరుతూ, అదే మాదిరిగా ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ నష్టపోతున్న వారికి, మల్కాజ్గిరి నియోజకవర్గంలో నష్టపోతున్న వారికి, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నష్టపోతున్న వారికి ముగ్గురికి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి అధికారులతోటి ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మంచి కాంపెన్సేషన్ ఇవ్వాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు గణేష్ గారు చెప్పిన అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.